విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య సోమవారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లడ్డు వ్యవహారాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతౌడు నేతలు త్రినాథరావు, ఆదినారాయణ, గేదెల జగదీష్ పాల్గొన్నారు. ప్రతిష్ట ఎక్కడ మసగారిపోతుందో చెప్పిన అబద్ధాలు ప్రజల నమ్మలేని ఉద్దేశంతో మళ్ళీ ఒక కొత్త వ్యవధానం తరలించారు. ఏ విధంగా తరలించారంటే లడ్డూలో ఏమీ కలవలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త వ్యవధానానికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తరలించారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఒకటే కోరుకుంటున్నాం. ఆ రాష్ట్ర పంపించే నెయ్యిలో ఇప్పుడు ప్రస్తుతం బోర్డు మెంబరు గోరా నుంచి బీజేపీకి అత్యంత ఆప్తులు ఆయన కూడా అపాలు చేస్తారంటే మరి ఏ విధంగా వీళ్ళేమో ప్రజల మనోభావాలతోనే తిరుపతి స్వామి వెంకటేశ్వరం ఆడుకుంటారు.